హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సొరకాయ పులుసు ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ కడాయి వేడెక్కాక ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్ వేగాక కరివేపాకు అలాగే కొత్తిమీర 2 వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇలా 2 వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపి ఒక 1 స్పూన్ కారం వేసుకొని, ఒక చిన్న పొడుపు కదా, అక్కింట్లోకి చెల్లి వస్తుంది కానీ చెల్లింట్లోకి అక్క రాదు. ఈ పొడుపు కథ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి దీంట్లో వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుంటే ఉప్పు కారం సొరకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అలా ఒక 5 మినిట్స్ ఉమ్మగిల్లిన తర్వాత చింతపండు రసం పోస్తున్నాను. మరొక చిన్న బౌల్లో ఒక 3 స్పూన్ శనగపిండి పోసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సూప్ అనేది చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మరిగే రసంలో శనగపిండి వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్నాక ఇలా చూడండి, బాగా ఉడికింది కదా. ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఒక 15 to 20 మినిట్స్ అలా మరిగి పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.